తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఇందాళ్ళకు గుర్తొచ్చింది ఆ అక్కయ్య నీకు. రా లోపలికి రా. ఎమ్మెల్యే గారున్నారా? అదేమిట్రా, నీకు ఎమ్మెల్యే గారైనా బావగారు అని పిలవరాదు? రాజకీయ నాయకుల ఇంటికి వచ్చే ప్రతివాడు పనులు చేయించుకోవడం కోసం లేని బంధుత్వం గుర్తు చేసి వరుస కలుపుతాడు. అలాంటి ఏ అవసరం నన్ను ఇక్కడికి రప్పించలేదు. ఆయన ఉంటే రమ్మని చెప్పు. ఏమిటో ఈ గోల? ఎందుకు వచ్చిన రాజకీయాలు? ఎవరిని ఉద్ధరించడానికి? నలుగురు నడికే బాటలో నువ్వు నడవరాదు? హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంటే చూసి ఆనందించే భాగ్యం నాకు లేదా తమ్ముడు? అక్క, నేను నడుస్తున్న మార్గంలో ప్రతి మజిలీ ఒక పోరాటం. పోరాటానికి సిద్ధపడ్డ మనిషి భావబంధాలుంటే రాజీ పడతాడు. అందుకే ప్రేమ, పెళ్లి, ఇల్లు, ఇల్లాలు అనే మాటలు మర్చిపోయాను. పేద ప్రజల ప్రతినిధికి సుస్వాగతం. రాజధాని నగరం నుంచి ప్రజా సమస్యను పరిష్కరించడానికి వచ్చిన మంత్రిని రహదారి బంగ్లాలో నిద్రపుచ్చి పంపేసిన ఘనత వహించిన ఎమ్మెల్యే గారికి నమస్కారం. వేళాకోళాలు ఎందుకు లేవా? వేళాకోళం కాదు, సూటిగా అడుగుతున్నాను. ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర లంచం పుచ్చుకుని ఎంక్వైరీ నాటకానికి తెరవేసింది నువ్వు కాదు? చూడండి బావుమరిది గారు, నేను ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజల యొక్క మనిషిని. ఆధారాలు లేక నా బాండాలు వేస్తే నా ప్రజలు నమ్మరు. నేను జైలుకి వెళ్లక ముందు నువ్వు మామూలు మనిషివి. ఎమ్మెల్యే అయిన 3 సంవత్సరాల్లోనే లక్షాధికారి అయ్యావు. లంచం తీసుకోకుండానే ఈ మేడ కట్టించావా? ఏ లంచము తీసుకోకుండానే ఈ ఫర్నిచర్ అంతా కొన్నావా? ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? ఆ జీతం రాళ్లతోనే ఈ మేడకు చలవరాతి గోడలు కట్టించావా? ఇలా ప్రశ్నించే అధికారం నా ప్రజలు నీకు ఇవ్వలేదు. ఇదే ప్రశ్న నడి రోడ్డు మీద నిలబెట్టి నీ ప్రజలే నిన్ను అడిగే రోజు వస్తుంది. అప్పుడు ఇలాగే సమాధానం చెప్తావా? పిచ్చివాడా, ప్రజల నాడి నాకు బాగా తెలుసు. ప్రజలు పొయ్యి మీద పెట్టిన పాలకుండ లాంటి వాళ్ళు. కింద నిప్పు పెడితే పైకి పొంగుతారు, పైన నీళ్లు చల్లితే చొప్పున చల్లారిపోతారు. కాదు, నువ్వు వాడుతున్న రాజకీయం ఉడుకుతున్న అన్నం కుండ లాంటిది. ప్రజాక్షేమమే నా కర్తవ్యం అని చెప్పి మొదటి ఫలితాన్ని ప్రజలకే అందిస్తున్నానని నమ్మించి అన్నం కుండ వంచుతున్నావు. గంజి వాళ్ళ ముఖాన కొడుతున్నావు, అన్నం నువ్వు మింగుతున్నావు. ఈ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఈ చలవరాతి మేరకు రాళ్లు మోసిన చేతులే రాళ్లు విసురుతాయి. జాగ్రత్త. రాజు, కాకరాకొచ్చి బావుతో తగులాడి వెళ్ళిపోతావేంద్రా? నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండి హాయిగా బ్రతకచ్చు కదరా? అక్క, ఇదివరకు నాకు ఎప్పుడు ఆకలైనా నువ్వే గుర్తొచ్చేదానివి. నీ చేత్తో పెట్టిన పచ్చడి మెతుకులే నన్ను సంతృప్తి పరిచేవి. కానీ ఇప్పుడు ఇంటి భోజనం నాకు నెత్తడి కొడుతో సమానం. పోనీ ఈ డబ్బైనా తీసుకురా. వద్దక్క, ఈ డబ్బు వెనక ఏ పేదవాళ్ల కన్నీటి కథలున్నాయో నాకు తెలియదు. ఆయన ఎనపెట్లోనే భద్రంగా ఉండని. వస్తాను. తమ్ముడు.